ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. దానికి కారణం నువ్వే అని నువ్వెలా బాధపడ్డావో ఇప్పుడు అశ్విన్కిలా అయినందుకు కారణం నువ్వే అని బాధపడుతుంది. కానీ ఇందులో నీ తప్పేమీ లేదా ఆనంది. అయినా అశ్విన్కి ఏం కాలేదు. హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఏంటి సార్ ఏమన్నారు? అవునానంది, ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అశ్విన్ కళ్ళు తెరిచాడంట. అశ్విన్కి ఏమీ కాలేదంట. అనవసరంగా నువ్వు బాధపడి మనసు పాడు చేసుకోకు. ఇప్పుడు నువ్వు ఓకే కదా? లేదు సార్, అశ్విన్ ఎప్పట్లాగా కంపెనీకి వచ్చి పని చేసే వరకు నేను తప్పు చేశాను అన్న భావన నాలో నుంచి పోదు. వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. ఇలా చూడానంది, ఆవిడికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ నీ మీద కోపంగా మారింది అంతే. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూస్తే ఏ తల్లి అయినా అలాగే మాట్లాడుతుంది సార్. కానీ నా తప్పు లేదని ఆవిడ అర్థం చేసుకుంటే చాలు. ఆవిడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. వద్దు సార్, మీరు నా కోసం ఆవిడతో మాట్లాడితే మళ్ళీ ఆవిడ దాన్ని కూడా తప్పుగా తీసుకుంటే నేను తట్టుకోలేను సార్. నేనే మాట్లాడాలి. సరే, నీ చేత మాట్లాడించే బాధ్యత నాది. నేను వెళ్ళొస్తాను సార్.